రోగులను స్వస్థపరిచి ప్రజలకు దేవుని గురించి బోధించిన యేసును అయినా కూడా మతనాయకులు ఎందుకు చంపాలని అనుకున్నారు? ప్రజలు ఎక్కడికత్తనా ఆయనను అనుసరించడం ప్రారంభించారు. ఆయనే వాగ్దానం చేసిన మెస్సియా అని నమ్మడం మొదలుపెట్టారు. కాని మతనాయకులు మాత్రం వేరేలా చూశారు. తమ అధికారానికి ఇదొక ప్రమాదమని భావించారు. యేసు వారి కపటత్వాన్ని బయటపెట్టాడు. ప్రజలను నియంత్రించడానికి వారు ఉపయోగించిన సంప్రదాయాలను ప్రశ్నించాడు. అందుకే వారు రహస్యంగా యోచించడం ప్రారంభించారు, ఆయనను ఎలా ఆపాలి అని. కాని వారికొక విషయం అర్థం కాలేదు. జరుగుతున్న ప్రతి విషయం ముందే ప్రవచనాలలో వ్రాయబడింది. నాయకులు అనుకున్నారు వారు యేసును ఆపుతున్నామని, కాని నిజానికి వారు దేవుని యోజనను నెరవేర్చుతున్నారు. కాని ఇది కథ యొక్క ఆరంభమే. తరువాతి వీడియోలో యేసు బాధలను 700 సంవత్సరాల ముందే చెప్పిన ప్రవచనాన్ని తెలుసుకుందాం. ఇంకా ఇలాంటి బైబిల్ కథలు చూడడానికి, గుడ్ ఫ్రైడే నుండి ఈస్టర్ వరకు మొత్తం ప్రయాణాన్ని తెలుసుకోవడానికి నెహెమ్యా స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.